పల్లె కథా చిత్రం సిటీకొచ్చిందా? పండుగలు పబ్బాల్లో ట్రెండ్ మారుతోందా? సకుటుంబ సపరివారం సందడి చేస్తోందా? భాగ్యనగరంలో కనిపిస్తున్న గణేష్ గేటెడ్ కమ్యూనిటీ కథ కమామిషేంటో చూద్దాం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. సిటీల్లో జీవితాలంటేనే గజిబిజి గమనం, ఉరుకులు పరుగులమయం. 4 రాళ్లవేటలో పరిగెడుతూ ఇంటికొచ్చాక తలుపులు బిడాయించుకోవడం, పక్కింట్లో ప్రళయం వచ్చినా పట్టించుకోకపోవడం కామన్గా కనిపిస్తున్న సీన్. అయితే సిటీ జనాల్లో కూడా మార్పు వస్తోంది. కలిసి ఉందాం రా అంటూ పక్కింటి తలుపు తడుతూ ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. కలిసి పండుగలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఇప్పుడు ఈ కల్చర్ కనిపిస్తోంది. మేమేమో ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి 3 months అవుతుంది, కానీ 10 families ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. అందరూ చాలా చక్కగా ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు. పిల్లలందరూ కూడా కలిసి ఆడుకోవడం చేయడం నాకు చాలా ఈ అపార్ట్మెంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది. 4 days అయింది. 4 days కూడా ఫ్యామిలీస్ అన్నీ కలిసి వచ్చి ఇక్కడ వినాయక చవితి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. లాస్ట్ 7 years నుంచి ఆ వినాయక చవితి ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి అంతా 5 days ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. గణేష్ నవరాత్రుల వేళ భాగ్యనగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. మండపాలు, వెరైటీ విగ్రహాలు, ప్రత్యేక పూజలు, కలర్ఫుల్ భారీ సెట్టింగులు. ఇవి చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. In this apartment or in this society, we get together as a family, and all the families and friends, we get together, we exchange sweets, and then we also immerse ourselves into the festival vibe. ఇక్కడ మా అపార్ట్మెంట్లో అన్ని స్టేట్స్ నుంచి ఉన్న జనం ఉన్నాము, కానీ ఈ గణేష్ పండుగకి మేము అందరు చాలా కలిసి ఒక్కటే కుటుంబంగా మేము చాలా సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటాము. మరోవైపు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణనాథుల్ని ఎక్కువగా ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నారు. చిన్న పెద్ద అంతా కలిసి ఒకే కుటుంబంలా కలిసిపోయి లంబోదరుని సేవలో పాల్గొంటున్నారు. ఇది ఎప్పటినుంచో హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న ఇటీవల కాలంలో ఈ కల్చర్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. మేమందరం కలిసి 5 రోజులుగా అందరం లంచ్ అందరం కలిసి చేస్తున్నాము, డిన్నర్ కూడా అందరం కలిసి చేస్తున్నాము. ఇది అంతవరకే కాదు, నాకు తెలిసి పిల్లలందరికీ, నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి ఇది ఆదర్శప్రాయము. చిన్నపిల్లలందరూ కూడా ఈ విధంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనలు వాళ్ళలో రేకెత్తించడానికి ఇలాంటి సందర్భాలు చాలా ఉపకరిస్తాయని చెప్పి నేను గ్రహిస్తున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్లో ముందు ఒక్కొక్కరే చేసుకునే విధంగా కాకుండా అందరూ కలిసి కలివిడిగా మంచిగా చేసుకుంటున్నారు. మన సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తూ చాలా అపార్ట్మెంట్లు చాలా సందడిగా అందరూ కలివిడిగా ఆ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అందరూ కూడా కలిసి చాలా కోలాహలంగా రమణీయంగా ఆ యొక్క గణపతిని అలంకరిస్తూ ఆ యొక్క గణపతి యొక్క పూజలను 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఇదంతో శుభపరిణామం. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా నవరాత్రులు, పండుగల వేళ అందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం, కలిసిమెలిసి ఆనందంగా గడపడం నిజంగా శుభపరిణామమే. మరోవైపు వినాయక నిమజ్జనాలు కూడా మొదలు కావడంతో భాగ్యనగరం మరింత కోలాహలంగా మారుతోంది. జై 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 గణేశ జై జై జై